దేశంలో గొప్ప ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిని ఏపీకి రాజధానిగా ప్రకటించాలని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలో బుధవారం బస్టాండ్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిని రాజధాని చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రకృతి వనరులు కలిగిన తిరుపతిని ఏపీకి రాజధాని చేయాలని అప్పట్లోనే ఆచార్య ఎన్టీ రంగా ప్రతిపాదించిన నీలం సంజీవరెడ్డి లాంటి వారు తమ పలుకుబడిని ఉపయోగించి రాజధానిని కర్నూలుకు తరలించుకుపోయారని వెల్లడించారు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ప్రస్తావించినట్లు భవిష్యత్తులో ఏపీకి రాజధాని తిరుపతిని రాజధాని ఎంపిక జరుగుతుందని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. దేశంలోనే ఒక గొప్ప ఆర్థిక కేంద్రంగా తయారైంది బొంబాయి తర్వాత హైదరాబాద్. ఆ రోజే హైదరాబాద్ని రాజధాని చేయకుండా ఉంటే ఈరోజు ఆ పరిస్థితి ఆర్థిక వనరులు ఉండేది కాదు. ఈరోజు తిరుపతిని రాజధాని చేయమని అడుగుతున్నాం. ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు? మరి గోదావరి జిల్లాల్లో గోదావరి నది ఉంది, కృష్ణా జిల్లాలో గుంటూరులో కృష్ణా నది ఉంది. మనకేముంది? నది ఏమీ లేదు, జీవనాధారం లేనే లేదు. ఒకటి రాయలసీమ కానీ పొదలకూరు కానీ రాపూరు వెంకటగిరి ప్రాంతాలు నెల్లూరు ప్రాంతాలు అభివృద్ధికి రావాలి అని అంటే రాజధాని నగరం రావాలి. ఈరోజు తుళ్ళూరుకు తీసుకెళ్ళాడు మరి రాయలసీమ బిడ్డ చంద్రబాబు నాయుడు. మరి రాయలసీమ ప్రయోజనాలని తొక్కి అవతల బారేశాడు. అక్కడ వాళ్ళ ప్రయోజనాలు రాయలసీమ ప్రయోజనాలు కాపాడకుండా విశాఖపట్నం తీసుకెళ్ళాడు. ఇప్పుడు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ అంటున్నాడు. డ్రామాలు వేస్తూ పోతున్నారు రాయలసీమ నాయకులు, ఈ ప్రాంత నాయకులు. మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నా. బ్రహ్మంగారు చెప్పారు తిరుపతి రాజధాని నగరం అవుతుందని. అయి తీరుతుంది తిరుపతి రాజధాని. మీరు అడగొచ్చు భూములు ఎక్కడున్నాయని. రాపూరు నుంచి ఏర్పేడు దాకా 1,00,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. నేను సర్వే చేసి మరి మంచినీళ్ళు ఎక్కడున్నాయని మీరు అడగొచ్చు. కండలేరు సోమశెల్లో నీళ్లు ఉన్నాయి. మరి వసతులు ఏమున్నాయి? అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, 7 జాతీయ రహదారులు ఉన్నాయి, 7 విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. మంచి ప్రాంతం ఇది. వాతావరణం చాలా చక్కటి ప్రాంతం. ఈ ప్రాంతంలో రాజధాని పెట్టమని ఆ రోజు ఎన్జి రంగా గారు నెహ్రూని అడిగారు 70 సంవత్సరాల క్రితం 1953లో. సంజీవరెడ్డి మోసం చేసి తిరుపతి ప్రాంత ప్రజలందరికీ, మన ప్రాంత ప్రజలందరికీ మోసం చేసి దాన్ని కర్నూలుకు తీసుకెళ్ళాడు. కర్నూలు నుండి హైదరాబాద్ తీసుకెళ్ళాడు. వాళ్ళు మనల్ని తన్నారు, ముట్టిపైన తన్నారు, మనం బరికెక్కాం. మరి ఈరోజు ఎక్కడికి పోవాలి? మనం తుళ్ళూరు పోయాం, తుళ్ళూరులో ఫెయిల్ అయినాం. వైజాగ్ పోయినాం, అక్కడ ఫెయిల్ అయినాం. నేను చెప్తున్నాను, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్రాంతం కోనసీమ కానీ, ఉత్తరాంధ్ర కానీ, పలనాడు కానీ, రాయలసీమ కానీ అనువైనటువంటి ప్రాంతం రాపూరు నుంచి ఏర్పేడు దాకా తిరుపతి కేంద్రంగా అందరూ ఒప్పుకుంటారు. దీనికి ఈరోజు కావలసిన అన్ని వసతులు ఉన్నాయి. మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఖచ్చితంగా తిరుపతి రాజధాని నగరం అవుతుంది, అయి తీరుతుంది. దీన్ని ఎవరు ఆపలేరు. నాకు బ్రహ్మంగారి పైన నమ్మకం ఉంది. బ్రహ్మయ్య ఏమి చెప్పాడో ప్రతిదీ కాలజ్ఞానంలో చెప్పిన ప్రతి మాట జరుగుతూ ఉంది. తప్పనిసరిగా తిరుపతి రాజధాని నగరానికి దగ్గరలో ఉంది. ఎవరు ఏ నాయకులు ఎంత మోసం చేసినా మనందరం గట్టిగా నిలబడదాం. మన ప్రాంత ప్రయోజనాలు కాపాడుకుందాం. మనం హైదరాబాదులో వాళ్ళు ఉన్నట్టుగా మనం కూడా ఐశ్వర్యవంతులు అవుదాం, హాయిగా బ్రతుకుదాం. అది రాజధాని తప్ప ఏది ఇచ్చినా ప్రయోజనం లేదు. గోదావరి నీళ్లు పొదలకూరుకు రావు, కృష్ణా నీళ్లు పొదలకూరుకు రావు. ఏమైనా చేస్తే ఒకటే రాజధాని. ఆ
ఆంధ్రప్రదేశ్కు రాజధాని తిరుపతి కావాలి. ఏర్పేడు నుంచి రాపూర్ దాకా ఉన్న భూముల్లో వీలైతే పొదలకూరులో కూడా రాజధానికి సంబంధించినటువంటి భవనాలు తీసుకొచ్చేదానికి సంసిద్ధంగా ఉండాలి. అందరూ ఏకత్రాటిపైన మన ప్రాంతాన్ని రాజధాని నగరం చేసుకునేదానికి ప్రయత్నాలు సాగించాలి. విద్యార్థులే కాదు, నిరుద్యోగులే కాదు, మహిళలే కాదు, రైతులే కాదు, ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ రాజధాని ఏకకంఠంతో బిగించి అందరూ నడుం బిగించి అడగాలని ఆ సమయం ఆసన్నమైందని ఈ రాయలసీమలో ఉన్నటువంటి పనికి మాలిన నాయకులను పక్కన